అందరికీ నమస్కారం. ఈరోజు మనకి కొన్ని ఫోటోలు వచ్చినాయి, కొన్ని వీడియోలు వచ్చినాయి. దేనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఆ ఫోటోలు చూసిన తర్వాత దొంగలందరూ ఒకే చోట ఉన్నారా, లేకపోతే దొంగలు అందరూ కనెక్షన్స్ పెంచుకున్నారా, లేకపోతే అందరూ కలిసి చేశారా అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ వ్యక్తి వెంకటేష్ నాయుడు, ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతి దగ్గర అనుచరుడు. భాస్కర్ రెడ్డి గారు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశారు. లేకపోతే ఆ కీలక బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డే భాస్కర్ రెడ్డికి ఈయన పరిచయం చేశాడో తెలియదు. ఆ వచ్చిన వీడియో ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. భాస్కర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వెంకటేష్ నాయుడు, ఈ నలుగురు కలిసి ఉన్న ఫొటోస్ చూస్తాం. అయితే ఈ ఫోటోలో పర్టికులర్గా వెంకటేష్ నాయుడు ఎవరితో ఉన్నాడు చూడండి. ఢిల్లీ లిక్కర్ కేసులో చాన్నాళ్ళు జైల్లో ఉండొచ్చి ఇప్పుడు సీఎం అని అర్పించుకుంటున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. చూశారు కదా. ఇదే వెంకటేష్ నాయుడు కేటీఆర్ పుట్టినరోజుకి ద హిందూ పేపర్లో ఆయన పూర్తి పేజీ అంతా అడ్వర్టైజ్మెంట్ వేశాడు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని వెంకట్ నాయుడు అని కింద వేయించుకున్నాడు. ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్లో A34గా ఈ వ్యక్తి ఉన్నాడు. ఇదిగోండి, దీంట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. A34 వెంకటేష్ నాయుడు ఫోటో ఇది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా చేసిన వ్యక్తి. కల్వకుంట్ల కన్నారావు అంట ఈయన. అంటే కేసీఆర్ గారికి నాకు తెలిసి బంధువు అయి ఉంటాడు. అలాగే ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారితో మనోడున్న ఫోటో ఇది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు. చూడండి వీళ్ళు ఎంత ఆప్యాయంగా ఉన్నారో. అసలు ఇవన్నిటికంటే ముందు మీరు ఆ వీడియో చూడాలి, అది మెయిన్. ఇన్ని కోట్ల డబ్బులు కట్టలు ఇవన్నీ లెక్కేస్తున్నాడు. ఎంతో మరి ఎవరికి పంపాలో, ఎక్కడి నుంచి వచ్చినాయో. సరిపోద్దులే అంటే ఎవరికో పంపే వీడియో అదే వెంకటేష్ నాయుడు. ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది అంటే సిట్ దర్యాప్తు చేసింది లిక్కర్ స్కామ్ మీద. ఆ దర్యాప్తులో భాగంగా వెంకటేష్ నాయుడు ఫోన్ని రిట్రైవ్ చేస్తే, రిట్రైవ్ అంటే అన్నీ డిలీట్ చేశాడు ఎలక్షన్లో ఓడిపోగానే. డిలీట్ చేసినవి కూడా ఫోన్ మన దగ్గర ఉంటే అన్నీ బయటికి తీయొచ్చు. ఆ తీసే కోణంలోనే ఈ వీడియోని సిట్ బయట పెట్టింది. ఈ డబ్బులు కట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ లిక్కర్ స్కామ్కి నాకు సంబంధమే లేదు, మా అన్న లిక్కర్ తాగే చనిపోయాడు, అందుకే నేను ఎప్పుడు లిక్కర్ వ్యాపారంలో అడుగు కూడా పెట్టలేదు, మా ఇంట్లో వాళ్ళు లిక్కర్కి బలైపోయారు కాబట్టి ఇక జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళకూడదని నేను అనుకున్నా, నాకే అలవాటు లేదు, అట్లాంటిది నన్ను అన్యాయంగా తీసుకొచ్చి ఈ కేసులో ఇరికిచ్చారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడటం మనం విన్నాం. జడ్జి ముందు ఏం మాట్లాడాడో కూడా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది. ప్రతి అక్షరం కూడా పొలుపోకుండా రాస్తే వచ్చింది. మరి ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు కాదా అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయల వ్యాపారంలో డబ్బులు మార్పిడి చేయడానికి వెంకటేష్ నాయుడిని పెట్టాడా? అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఎలక్షన్ టైంలో దొరికిన డబ్బులకి ఇప్పటి వరకు లెక్క ఉందా అనేదానికి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి మన దగ్గర. కేటీఆర్తో ఏం పని వెంకటేష్ నాయుడికి, కల్వకుంట్ల కవితతో ఏం పని అనే విషయం కూడా సిట్ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముద్దాయిగా ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. ఆవిడ ఆంధ్రాలో కూడా లిక్కర్ స్కామ్లో ఉన్న పాలు పంచుకుందా, కేటీఆర్ ఎందుకు వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేశాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ డబ్బులన్నీ నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ డబ్బులన్నీ కేవలం ముడుపుల సొమ్ము మాత్రమే. లిక్కర్ కంపెనీలు, లిక్కర్ డిస్టిలరీల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ముడుపులు మాత్రమే. వాస్తవంగా మాన్యువల్గా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం మాఫియా
జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో. షాపులన్నీ గవర్నమెంటే చూసింది, ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, ప్రతి చోట క్యాష్ అండ్ క్యారీ. 1,05,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది 5 సంవత్సరాల్లో. మేము అంతమంది తాగేవాళ్ళని తగ్గించాం, ఇంతమంది తాగేవాళ్ళని తగ్గించాం, ఇన్ని బీర్ కేసులు తగ్గించామని కొన్ని కోట్ల శేషాలు తక్కువగా ప్రభుత్వానికి చూపించడం, కొన్ని కోట్ల బీర్ కేసులు ప్రభుత్వానికి తక్కువగా చూపించడం, ఇదంతా జరిగింది. కానీ ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రూపాయలు ఉండే ముందు 200 చేసినా కూడా మందు మానేసిన ఒక్కడిని చూపించండి, ఒక్కడిని. కరోనా టైంలో కూడా మందు షాపులు తెరిచి అక్కడ ఉపాధ్యాయుల్ని సెక్యూరిటీగా పెట్టి లైన్లు మెయింటైన్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? మీ చుట్టుపక్కల ఎవరన్నా ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి మద్యం మీద రేటు పెంచాడని మద్యం తాగటం మానేశాడా? ఒక్కడిని చూపించండి. ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఇది ఒక ఆధారం మాత్రమే. మొన్న ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయి 11 కోట్లు. ఇంకా చాలా 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 జరుగుతాయి. ఇది హైదరాబాద్లో ఉన్న ఒక్క అపార్ట్మెంట్లో ఒక్క ఫ్లాట్లో పెట్టిన డబ్బు, లెక్క పెట్టి తరలించడానికి సిద్ధంగా ఉన్న డబ్బు ఇది. ఈ అట్టపెట్టెలో డబ్బులు పెట్టి పంపించే ఇదేంటో ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఇలాంటివి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని వందల ఫ్లాట్లు వాడుంటారు. సిట్ కూడా చాలా ఇళ్ళని, చాలా అడ్రస్లని బయట పెట్టింది. అది కూడా న్యూస్ పేపర్స్లో ఎక్కడెక్కడ ఏ అడ్రస్లో ఏ హౌస్ అనేది కూడా వచ్చింది. ఇలాంటివి చాలా వాడారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది, ఎవరికి ఇచ్చారు అనేది ఇంకా ముందు రానున్న రోజుల్లో తెలుస్తుంది. హైదరాబాద్లో ఎక్కడ వెంచర్లు వేశారో, బెంగళూరులో ఎక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టారో, దుబాయ్లో ఎంత డబ్బులు పెట్టారో ప్రతిదీ బయటకు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే తాగుబోతుల్ని నయవంచన చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లాంటి చెంచాగాళ్ళందరిని అడ్డం పెట్టుకొని దొబ్బేసి అవినీతి చేసి అరాచకంగా సంపాదించి జనాలకేమో స్పిరిట్ పోసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ పిల్లల పసుపు తాళ్ళు తెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో దోచిన సొమ్ముని హవాలా రూపంలో ఏ దేశాలకు పంపించాడు, అక్కడి నుంచి ఏ రూపంలో మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి బ్లాక్ వైట్గా ఎలా మారిపోయింది, ఎలా జరిగింది అనేది మొత్తం రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నిజాలను నమ్మండి. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఆ 11 కోట్లకి మాకు సంబంధం ఏంటి, లోకేషే ఎక్కడో పెట్టాడు, ఇలాంటి మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. లోకేషే 11 కోట్లు పెట్టి ఆ 11 కోట్లు తీసుకొచ్చి పట్టించాడు. డబ్బులు ఏమైనా ఎక్కువైనా ఏంటి? ఎవరికి ఎక్కువ కాలే. ఓకే, మీరు పెట్టిన డబ్బులు, మీరు దోచిన డబ్బుల్ని జనానికి చూపించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఇలాగా బురద గుంటలో మీరు పొరులాడారని చెప్పి ఆ బురదని మిగిలిన వాళ్ళకి అంటించాలి, లోకేష్కి అంటించాలి, చంద్రబాబుకి అంటించాలి, పవన్ కళ్యాణ్కి అంటించాలి అని మాత్రం దయచేసి అనుకోవద్దు వైఎస్ఆర్సీపీ నాయకులు. జనాలు ప్రతి చేతిలో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోను, ప్రతిదీ గన్లాగే పనిచేస్తుంది. మీరు చేసిన అరాచకాలన్నీ బుల్లెట్ కంటే వేగంగా ఫోన్లోకి వచ్చి పడుతున్నాయి. ఓకే, జనాలు కూడా తెలుసుకోండి, నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. మందు నేను రేట్లు పెంచడం వల్ల మానేశారు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకళ్ళన్నా ముందు మానేశారా? నేను బెల్ట్ షాపులు తీసేసా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ ఊళ్ళో బెల్ట్ షాప్ ఒక్కటన్నా తీసేయటం జరిగిందా? ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు ఎత్తుక్కునే ప్రయత్నం చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. వాటిని వాస్తవాలుగా మీరు నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.